हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ఈరోజు వీడియోలో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పర్మనెంట్ గా ఎలా డిలీట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము। ఫస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయండి। ఇది నా అకౌంట్। కింద ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే పైన 3 డాట్ కనిపిస్తుంది కదా, 3 డాట్ పైన క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ లోనే అకౌంట్ సెంటర్ ఆప్షన్ ని ఓపెన్ చేయండి। సో ఇక్కడ కిందకి చూస్తే పర్సనల్ డీటెయిల్స్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ ని ఓపెన్ చేయండి। ఇక్కడ అకౌంట్ ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్ అని చూశారా, లాస్ట్ ఆప్షన్ దీన్ని ఓపెన్ చేయండి। చూడండి డీయాక్టివేషన్స్ ఆర్ డిలీషన్ అనేది వచ్చింది, ఇదే మనకు కావాల్సిందన్నమాట। సో దీనిని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఎన్ని అకౌంట్ ఉన్నాయో చూపిస్తుంది అన్నమాట। లైక్ ఫేస్బుక్ తోటి కూడా లింక్ అప్ అయినది కూడా ఇక్కడ చూపిస్తుంది। సో మీరు ఏ అకౌంట్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నారో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేయండి। ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నది కదా, ఒక ఆప్షన్ వచ్చేసి డీయాక్టివ్ అకౌంట్, ఇంకోటిదేమో డిలీట్ అకౌంట్ అనేది కనిపిస్తుంది కదా। డీయాక్టివ్ అకౌంట్ వేరు, డిలీట్ అకౌంట్ అనేది వేరు। ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటి అనేది అయితే చూద్దాము। డీయాక్టివ్ అకౌంట్ అంటే ఇది ఓన్లీ టెంపరీ మాత్రమే డిలీట్ అవుతుంది అన్నమాట। మీ అకౌంట్ అనేది ఇన్‌స్టాగ్రామ్లో ఎవరైనా సెర్చ్ చేసినారనుకో అది వాళ్ళకు చూపించదు అన్నమాట। సో కొన్ని రోజులు ఇన్‌స్టాగ్రామ్ వాడటం నచ్చకపోయినా మీ రిలేటివ్ వాళ్ళతో కానీ మీ ఫ్రెండ్స్ వాళ్ళతో కానీ కొన్ని రోజులు నాకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అసలు కనిపించకూడదు, నేను అసలు వాడకూడదు అన్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది। మీకు కావాల్సినప్పుడు జస్ట్ లాగిన్ అయితే సరిపోతుంది। నెక్స్ట్ మనకు కావాల్సిన మెయిన్ ప్రాసెస్ ఇదే, డిలీట్ అకౌంట్ అంటే ఈ ఆప్షన్ ఎంచుకున్నట్టయితే మీ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది। మీకున్న ఫాలోవర్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కామెంట్ కానీ అవి పర్మనెంట్గా మొత్తము డిలీట్ అయిపోతుంది అన్నమాట। ఇది మీకు ఓకే అనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్లో రీజన్స్ ఏంటి అనేది చెప్పమంటుంది, ఎందుకు మీరు అకౌంట్ మా ఇన్‌స్టాగ్రామ్ నుంచి తీసేయాలి అనుకుంటున్నారు అని చెప్తుంది అన్నమాట। సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి కన్ఫర్మేషన్ కోసము ఇంకోసారి అడుగుతుంది, పైకి స్క్రోల్ చేస్తే కింద కంటిన్యూ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి। ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ ఒక నార్మల్ మెసేజ్ అనేది వస్తుంది అన్నమాట। ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే న్యూ పాస్వర్డ్ అనేది అడుగుతున్నాను అన్నమాట। ఇప్పుడు న్యూ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేసినాక కన్ఫర్మేషన్ పర్మనెంట్లీ అకౌంట్ డిలీషన్ అని ఉంది కదా, కింద డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేసినాను అనుకో అకౌంట్ అనేది మొత్తము టోటల్గా డిలీట్ అయిపోతుంది అన్నమాట। అంటే ఇది వెంటనే డిలీట్ అయిపోదు, 90 డేస్ తర్వాత అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది। ఆ 90 డేస్ లోపు మనకి ఏమైనా కావాలనుకుంటే లాగిన్ అవ్వచ్చు। ఈ వీడియో ఇంతే అన్నమాట। వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, చాలా కష్టపడి చేశాను కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి। మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ వాచింగ్।